అనగనగా ఒక ఊళ్ళో మల్లయ్య అని ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతడు రోజు ప్రొద్దున్నే ఉదయాన్నే మందకు తన గొర్రెలను తీసుకొని వెళ్ళి కాచి సాయంత్రం వరకు తీసుకొచ్చేవాడు. అయితే ఇట్లా ఒకరోజు వీధిలో నుంచి వెళ్తుంటే ఒక దేవాలయంలో ఒక శాస్త్రుల వారు ఒక ప్రవచనం చెప్తున్నారు. ఏదో ప్రవచనం చెప్తూ ఆయన ఏమన్నారు అంటే, మనం హిందువులం, మనం భారతీయులం, హైందవులం, మనం నుదుటన బొట్టు ధరించడం మన సాంప్రదాయం. అది మనకు చాలా శుభప్రదం. ఇలా ధరించడం వీలు లేని వాళ్ళు కనీసం ధరించిన వాళ్ళ ముఖమైనా చూడాలి అని చెప్తున్నాడు. ఆయన కంచకంఠం కంగున మోగుతుంటే ఈ మాటలు ఈ మల్లయ్య చెవిలో పట్టాయి. అప్పుడు ఆ మల్లయ్య ఏం చేశాడు, ఓహో ఈ బొట్టు ధరించిన వాళ్ళ ముఖమైనా చూడాలి కాబోలు, మంచిది, సరే రేపటి నుండి అట్లానే చేస్తాను అనుకున్నాడు. ఆయన ఇంటికి ఎదురుగా ఒక కుమ్మరి ఆయన ఉంటుండేవాడు. ఆయన పేరు రాజయ్య. ఆ రాజయ్య కుమ్మరి అతను కుండలు చేస్తాడు. అయితే కుమ్మరి వాళ్ళు పొద్దున్నే లేచి ఉదయాన్నే స్నానం చేసి బొట్టు పెట్టుకొని దేవతారాధన చేసి మాత్రమే వాళ్ళ పని దగ్గరికి పోతారు. ఈ మల్లయ్య ఏం చేశాడు, ఒకరోజు తను మందం తీసుకొని పోవడానికి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజయ్య ముఖం చూశాడు. చూస్తే రాజయ్య బొట్టు ధరించున్నాడు. సరే అనుకున్నాడు, మందం తీసుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఆ రోజు ఏమైంది, అతనికి ఒక గొర్రె అయింది బందలు. ఆ గొర్రె ఏం చేసింది, కవల పిల్లలను పెట్టింది. అప్పుడు దాంతో మల్లయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు, సంతోషంగా. ఎందుకంటే ఒక్క పిల్ల పెట్టేది ఈ రోజు 2 పిల్లలను పెట్టింది నా గొర్రె. అందుకొరకు నేను ఇది ఆ కుమ్మర్రాజయ్య ముఖంలో బొట్టు చూడడం వల్లనే నాకు ఈ శుభం జరిగింది, నా గొర్రె సంతతి అభివృద్ధి చెందుతుంది అని చాలా సంతోషపడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య కూడా ఈ విషయం చెప్పాడు. అయితే రోజు ఇట్లానే ఆ కుమ్మర్రాజయ్య ముఖం చూడడం, గొర్రెల్ని తీసుకొని మందకు వెళ్ళడం, ఇట్లా నడుస్తుంటే ఒకరోజు మళ్ళీ రోజు ప్రొద్దున్నే చూడడానికి వెళ్ళాడు కుమ్మర్రాజయ్య దగ్గరికి. వెళ్ళేసరికి అతడు ఇంట్లో లేడు. ఇంట్లో లేకుంటే అమ్మ బావ ఎక్కడికి వెళ్ళాడు అని వాళ్ళ భార్యను అడిగాడు. అడిగితే ఆయనే కుండలు చేయడానికి మట్టి దబ్బుకొని తీసుకురావడానికి వెళ్ళాడు అన్నయ్య అని చెప్పింది ఆమె పేరు గౌరమ్మ. చెప్పిన తర్వాత ఈయనేమనుకున్నాడు మల్లయ్య, సరే మట్టి దవ్వి తీసుకురావడానికి చాలా ఆలస్యం అవుతుంది, అందుకని నేనే ఆ చోటికి పోయి మట్టి దవ్వుకునే చోటికి పోయి ఆయన ముఖం చూసి వెళ్ళిపోతా అని అభిప్రాయపడ్డాడు. అని మట్టి దవ్వుకునే చోటికి వెళ్ళాడు. మట్టి దవ్వుకునే చోటికి వెళ్ళిన తర్వాత అప్పుడు కుమ్మరి రాజయ్య తవ్వుతుండగా ఏమైంది, ఆయనకు లంకె బిందెలు కనబడ్డాయి. లంకె బిందెలు కనబడంగానే ఈ మల్లయ్య ఏం చేశాడు, ఆయన ముఖం చూశాడు. ముఖం చూసి సరే బొట్టు చూశాడు. ఈ లంకె బిందెలు ఏమీ ఆయన చిత్తం పెట్టలేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత రాజయ్య చూశాడు, ఆయనకు భయమైంది. ఈ లంక బిందెలు ఎక్కడ మల్లయ్య చూశాడో, గ్రామాధికారికి చెప్తాడు, ఇవి నాకు కాకుండా పోతాయి అని సరే అని కప్పిపెట్టి ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు, ఇట్లా అయింది, ఆ మల్లయ్య వచ్చి చూశాడు నేను తవ్వుతుండగా, గ్రామాధికారికి చెప్తాడో ఏమో అని అనుకున్నాడు. కానీ మల్లయ్యకు అసలు ఈ విషయమే పట్టించుకోలేదు. ఆయన మందం తీసుకొని వెళ్ళిపోయినాడు. అయితే ఈ కుమ్మర్రాజయ్య భార్య చాలా తెలివిగలది. ఏం ఆలోచించింది, సరే అని ఆలోచించి మల్లయ్య ఇంటికి వచ్చింది. మల్లయ్య భార్యతోని చెప్పింది, వదిన లంకె బిందెలు దొరికిన మాట నిజమే, కానీ అన్నయ్య గ్రామాధికారికి ఎందుకు చెప్పడం, ఆ 2 బిందెలలో ఒకటి మీకు ఒకటి మాకు చెరిసగం పంచుకుందాం, మీరు బీదవాళ్ళు మేము బీదవాళ్ళం, దీంతో మన ఇద్దరికి ధనం వస్తుంది అని చెప్పింది. చెప్పగానే ఈ మల్లయ్య భార్య కూడా ఆలోచించింది. సరే భర్తకి ఈ విషయం తెలియదు, కానీ తెలియనట్టుగా ఆమె ఆలోచించలేదు. ఏమన్నది, సరే వదిన మీరు సగం ఇస్తా అన్న తర్వాత మేము మాత్రం గ్రామాధికారికి ఎందుకు చెప్తాం, మాకు కూడా డబ్బు చేదు కాదు కదా అని చెప్పి ఇద్దరు కలిసిపోయి ఆ లంకె బిందెలు ఉన్న చోటుకి పోయి చెరిసగం పంచుకొని ఇంట్లో తెచ్చి లోపల పెట్టుకొని హాయిగా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ భార్య ఏం చేసింది, మల్లయ్య కొంచెం అమాయకుడు, ఎవరికైనా చెప్పేస్తాడన్న ఉద్దేశంతో మల్లయ్యకి ఈ విషయమే చెప్పలేదు. అయితే తనకు ధనం దినదినాభివృద్ధి అవుతున్నది, మందవృద్ధి పొందుతున్నది, ఇంట్లో సకల సంపదలు ఉన్నాయి, ఇదంతా కుమ్మరి రాజయ్య ముఖంలో బొట్టు చూడడమే అని మల్లయ్య అభిప్రాయపడి చాలా సంతోషంగా గడుపుతున్నాడు.